స్వతహాగా కన్నడిగుడు అయినప్పటికీ తెలుగులో లెక్కలేనన్ని సినిమాలు చేసి తెలుగు నటుడు అయిపోయారు ప్రకాష్ రాజ్. నటుడిగా ప్రకాష్ రాజ్ ప్రతిభ పట్ల లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావుకి మంచి అభిప్రాయం ఉండేది. కానీ తెలుగు నటులను పక్కన పెట్టి పరభాష నటుడు అయిన ఆయనకు ఎక్కువ ఛాన్సులు ఇవ్వడాన్ని కోట తప్పుపట్టేవారు. కొన్నాళ్ల కిందట మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల టైంలోనూ ప్రకాష్ రాజ్ మీద ఆయన విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కోట ప్రకాష్ రాజ్లకు ఒకరంటే ఒకరు పడదు అనే అభిప్రాయం ఉండేది. కానీ తమ మధ్య మంచి స్నేహం ఉండేదంటూ ప్రకాష్ రాజ్ కోటకి నివాళులర్పిస్తున్న సందర్భంగా తెలిపారు. కోటకి తన మీద ఉన్న అభిప్రాయం గురించి, తన గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాను తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందు కోట సినిమాలు చూసి స్ఫూర్తి పొందినట్టుగా తెలిపారు. నటనపై ఆయనకున్న పట్టు తనలోని స్ఫూర్తి నింపిందన్నారు. పరిశ్రమలోకి అడుగుపెట్టక 2 దశాబ్దాల అనంతరం కోటతో కలిసి పలు సినిమాలు నటించే అవకాశం వచ్చింది. కోట విశిష్టమైన వ్యక్తి అని, ఆయన అందరికీ నచ్చరు అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. తెలుగు నటులకు సరైన అవకాశాలు దొరకడం లేదని కోట ఆవేదన వ్యక్తం చేసేవారని, అలాంటి టైంలో ప్రకాష్ రాజ్ పరభాష నటుడు కదా అని ఎవరో ఆయన దగ్గర ప్రస్తావిస్తే, కాదండి ప్రకాష్ రాజ్ తెలుగు నేర్చుకున్నారు, మనవాడైపోయాడు అని తెలిపారట. తనపై సెటర్లు వేసేవారని, కానీ వాటిని సరదాగా తీసుకునేవారని ప్రకాష్ రాజ్ తెలిపారు. గత ఏడాది తాను, ఆలీ బ్రహ్మానందం బ్రహ్మాజీ ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్నామని, ఆ టైంలో కోట గుర్తుకొచ్చారని, ఆయనకు ఆరోగ్యం బాగాలేదనే విషయం తెలిసి ఫోన్ చేశాను అని ప్రకాష్ రాజ్ గుర్తు చేసుకున్నారు. వీలుంటే సెట్ కి రమ్మని అడిగి వెహికల్ పంపిస్తే తమ దగ్గరకు వచ్చి సరదాగా మాట్లాడుకున్నామని ప్రకాష్ రాజ్ కూడా తెలిపారు.